సిపిఐ సిపిఎం పార్టీలను దబడం పార్టీలని విమర్శించిన సీఎం కేసీఆర్ ఇవాళ అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఒకనాడు కమ్యూనిస్టులను పట్టించుకొని సీఎం ఇవాళ దొంగ ప్రేమలు చూపుతున్నారని చెప్పారు. బీజేపీలోకి రాజీనామా చేసి వచ్చామన్నారు. సీఎం కేసీఆర్ లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుండుగుత్తగా చేర్చుకోలేదని విమర్శించారు. నేను ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అడుగుతాను. ఈ 7-8 సంవత్సరాల కాలంలో ఎన్నడన్నా ఒకనాడు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీ రిప్రజెంటేషన్ తీసుకున్న సందర్భం కానీ వాటి పరిష్కరించిన సందర్భం ఉందా? మీకు ఇచ్చిన గౌరవం ఏంది? మీకు ఇచ్చిన మర్యాద ఏంది? ఇవాళ మీరు ఉబ్బిపోయి ఇలా వారి పక్క కూర్చుంటే ఆయన పవిత్రుడు గాడు మీరు గొప్పవాళ్ళయ్యేటువంటి ఆస్కారం లేదు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొరికి సంపూర్ణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలను అంతం చేయాలని నామరూపాలు కూడా చేయాలని చెప్పి పంతం పన్నినవాడు కేసీఆర్ తప్ప ఇంకోడు కాడు. అది గమనించమని చెప్పి కోరుతున్నాను. రెండవది 4 ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అన్నాడు. పరమ పవిత్రులు అంటుండే ఆయన. నేను అంటున్నా ఇందులో 4 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు. తాండూరు ఎమ్మెల్యే పార్టీ మారిననే, పీనపాక ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యేనే, కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన. ఒక ఈ గోళవర బాలరాజు గారు తప్ప 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళే. పార్టీ మారడమే కాకుండా కనీసం రాజీనామా చేసేటువంటి సంస్కారం కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా కింద గెలిచేటువంటి దమ్ము కానీ లేకుండా